ఆర్మూర్ ఏరియాలో మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. ఏదైతే శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటరు తగ్గిన తర్వాత రైతులకు పంటల కొరకు మనం మంచి మాగిన మట్టి తీసుకుపోయి పొలాలు వేసుకుంటా ఉన్నారు. మరి దాన్ని ఎటువంటి డబ్బులు తీసుకోకుండా రైతులకే కాబట్టి ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఒకటే గ్రామాలలో రోడ్లు ఖరాబ్ అవుతాయని కూడా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. కాబట్టి 10 టన్నులు 6 టైర్స్ కంటే ఎక్కువ 10 టన్నుల లోపలనే వేయాలి. మట్టి రోడ్ల మీద పడద్దు. రోడ్ల మీద పడితే వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ గ్రామస్తులు డబ్బులు కలెక్షన్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా గ్రామస్తులు అటువంటి డబ్బులు కలెక్షన్ చేయకుండా పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ప్రభుత్వంకు చెడు పేరు లేకుండా తప్పనిసరిగా మట్టి కొట్టుకొని ఇవ్వాలి. పెద్ద బండ్లు ఉండద్దు. 10 టైర్స్ 6 టైర్స్ టిప్పరే ఉండాలి. ట్రాక్టర్లు ఉండాలి. ఎవరు ఇబ్బంది పెట్టద్దు. రోడ్ల మీద పడద్దు. అదేవిధంగా గ్రామస్తులు కూడా స్పీడ్గా పోతున్నాయి అంటున్నారు. అవన్నీ పోలీసు వాళ్ళు ఎక్కడైనా ర్యాష్గా నడిపిస్తే వాడు టిప్పర్ బంద్ చేయండి. ఎక్కడ ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నీ అక్కడ కానీ మన డిస్టిక్లో ఎక్కడైనా చెరువులకు వెళ్ళి ఆల్ డిపార్ట్మెంట్కు నేను రిక్వెస్ట్ చెప్తున్నా, హెచ్చరిస్తూ ఉన్నాను. మట్టి కొట్టుకొని పొలాలకు కానీ ఫిల్లింగ్ కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ మట్టి కట్టుకుంటే మనకు చెరువులు లోతు అయితే ఇంత నీళ్ళు ఆగుతాయి. అదేవిధంగా ఎక్కడైనా గ్రావెల్ వస్తే కూడా తీసుకొని ఇవ్వండి, ఇబ్బంది పెట్టద్దు. ఆ గ్రావెల్ మళ్ళీ ఒక 2 నెలలు అయితే నీళ్లు పడితే అవన్నీ దొరికాయి మనకు. ఇప్పుడు ఉన్న కాడికి గ్రావెల్ కూడా తీసుకోవాలి. గ్రావెల్ తీస్తే ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ కిందికి కూడా పోతుంది. బోర్లన్నీ పెరుగుతాయి. మనం అంతా బోర్ల మీదనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా. కాకపోతే ఏంటంటే గ్రామాలలో పెద్ద బండ్లు పెట్టద్దు. ఓన్లీ 10 టైర్ టిప్పరు ట్రాక్టర్లు, కాంట్రాక్టర్లు కానీ ఇంకోటి కానీ ఎవడన్నా అమ్ముకుంటే గ్రావెలు ప్రభుత్వానికి మరి 50 ఎంత కట్టేది ఉంది పర్ టన్. అది తప్పనిసరిగా కట్టాలి. కాంట్రాక్టర్లు తీసుకుపోయినా తప్పు లేదు. కానీ మీకు డబ్బులు డిడక్షన్ అయితే కాబట్టి ఆ డబ్బులు కట్టాలని రిక్వెస్ట్ చేస్తాను.